ఏవో చేస్తారు. అమరావతి కళలో మేమే మేకపిల్ల. ముత్యాలమ్మ జాతర జోరుగా ఉంది. 3 రోజుల ముందు నుంచి ఊళ్ళో చల్లకుండా తిరుగుతోంది. ఆ రోజు బలులు. ముత్యాలమ్మ విగ్రహం హూంకరిస్తోంది. చేతిలో కత్తి, ఆ కత్తికి గుచ్చిన నిమ్మపండు. గుడి ముందు పందిళ్ళు వేశారు. ఆ పందిళ్ళ నిండా జనం తొక్కిసలాడుతూ ఒక పక్క తాటాకులు మంట వేసి తప్పెట్లు కాస్తున్నారు. మేకలకి కోళ్ళకి బొట్లు పెట్టి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయించి బలికి తీసుకొస్తున్నారు. తప్పెట్లు, పేకిలమ్మ మోగుతున్నాయి. జుంజలం కొమ్ము బోరలు హోరున మోగుతున్నాయి. సంబళ్ళు బైసిడీలు ఓళ్ళు వేరంగం తొక్కుతున్నారు. మాతంగి చిందు తొక్కుతోంది. మాతంగి చిందేస్తుంటే ఆమె మెళ్ళో గవ్వల పేర్లు ఎగిరి పడుతున్నాయి. మాతంగి ముఖం నిండా కుంకుమ మొత్తుకుంది. జుట్టు విరబోసుకుంది. ఒక చేత్తో ఒంకు లొంతులో దండం. ఆ దండం లయగా ఊపుతూ అడిగేస్తుంటే జనమంతా మాతంగి చుట్టూ చేరారు. అప్పటికప్పుడే 3-4 కోళ్ళు అమ్మవారికి బలిచ్చారు. సిద్ధయ్య తన కొడుకు 10 ఏళ్ల పోలయ్యతో మొక్కుబడి తీర్చుకోవటానికి గుళ్ళు దగ్గరకు వచ్చాడు. పోలయ్యకు 6 ఏళ్ల వయసులో పెద్ద జబ్బు చేస్తే సిద్ధయ్య ముత్యాలమ్మకు మొక్కున్నాడు. ప్రదక్షిణ పూర్తి చేసి అమ్మవారి కుంకుమ నుదుట పెట్టుకొని రావి చెట్టు దగ్గరకు వచ్చాడు. తండ్రి కొడుకులు సిద్ధయ్య చాకలిని పిలిచి, మా మొక్కుబడి మోళ్ళు ఏదిరా అని అడిగాడు. రావి చెట్టు కట్టినప్పుడు కనేక మేకల్లో ఒక మేకను చూపించాడు చాకలి. పోలయ్య అన్ని మేకలు చూసి ఆ పసివాడి చూపు ఒకచోట ఆగిపోయింది. అక్కడ తమ రోజు ఆడుకునే మేకపిల్ల ఉంది. దాన్ని కూడా బొట్టు పెట్టి మెళ్ళో వేపాకులు కట్టారు. దానికి కూడా బలిస్తారేమో అనిపించేసరికి పోలయ్యకు భయమేసింది. తను రోజు ఆడుకునే మేకపిల్ల తన మెడ మీద కాళ్ళు వేసి తన మూతి నాకే మేకపిల్ల. దాని మెడ కోసి చంపుతారు. పోలయ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. బరికి సిద్ధం చేసిన మేకపిల్ల రావి చెట్టు కట్టి ఉన్నాయి. అవి అందని రావి ఆకులతో ఎగురుతూ మే అని అరుస్తున్నాయి. ఆ ఆకుల లంచం ఇక కొద్ది క్షణాల్లో తమకి ఎగిరే పని ఉండదు. అవి నాటికి తెలియదు. ఎదురుగా గొర్రెపోతును బలిచ్చినప్పుడు మేకలు చూశాము. అక్కడి నుంచి మేమే అని అరుపులు ఎక్కువైనాయి. తాళ్ళ గింజుకుంటూ జాలి చూపులు చూస్తూ దీనంగా మేమే అని అరుస్తున్నాయి. పోలయ్య మేకపిల్ల మరీ అరుస్తోంది. ఇంతలో గణాచారి శవం ఎత్తుకొచ్చింది. దద్ద అంటూ రయ్యిన అమ్మవారి దగ్గరికి పరిగెత్తాడు. రయ్యిన పోతుబండ దగ్గరకు వచ్చాడు. వేపాకుల కసకస నమిలేస్తున్నారు. నిమ్మకాయలు కొరికి విసిరేస్తున్నారు. తప్పెట్ల మూతలో ఊకిపోతూ అరుస్తున్నారు. ఒరేయ్, నేను ముత్యాలమ్మన్రా, నాకు కోపం తెప్పిస్తారా? మిమ్మల్ని ఏం చేస్తానో చూసుకోండి రా. నమిలి మింగేస్తావా? ఈ ఊళ్ళు పసిపిల్లల బాలాజీని పట్టుకురండిరా. ఈ ఊరు వేలమట్టం చేస్తావా? జనమంతా వణికిపోతూ గణాచారి దగ్గర చేరారు. పెద్ద రైతులు కోటయ్య చేతులు జోడించి ఊరందరికీ తరఫున వేడుకున్నారు. మా తప్పులు కాయమ్మ, మమ్మల్ని రక్షించండమ్మా, మేమేం చేయాలో సెలవియ్యమ్మా. గణాచారి మళ్ళీ అందుకున్నాడు. మీ తప్పు మీకు తెలియదంట్రా? అవునరా, మీకు కళ్ళు కనిపిస్తాయంట్రా? మన్ను మిన్ను కానొస్తాయంట్రా? మీ పంటలు పండించింది నేను కాదంట్రా? మీకు గొడ్డు గోదా ఇచ్చింది నేను కాదంట్రా? మీకు పిల్లా పాప ఇచ్చింది నేను కాదంట్రా? అట్లాంటి నాకు లోపం చేసి మీరు కళ్ళు కంటున్నారా? చెప్పు తల్లి, మా తప్పు చెప్పు సర్దుకుంటాం అన్నాడు కోటయ్య. ఇంకా చెప్పాలంట్రా? నా నాలికెండి పోతోందిరా. నాకు దాహం పని సరిపోయిందట్రా. నా కాకలేస్తోందిరా.
నాకు తిండి సరిపోయిందట, ఏలేట 6 కళ్ళులా తెప్పించోరు, ఈ 7 4 తెప్పించారు. ఎనుబోతుని బలి కొండ కోళ్ళని మేకల్ని బలేస్తున్నారు. నేను చల్లగా మిమ్మల్ని చూడాలంటే మరారు కళ్ళు బానిసలు తెప్పియండి, దున్నపోతుని బలి ఇవ్వండి, లేకపోతే ఊరంతా తినేస్తాను, కిష్టంత తాగేస్తాను, మళ్ళీ కసకస వేపాకులు నమిలి చిందులు తొక్కేస్తాను. గణాచారి: అట్లాగే తల్లి, అప్పుడే కళ్ళు చెప్పిస్తాం, అప్పుడే దున్నపోతుని బలిస్తాం అని కోటయ్య చెప్పగా, శాంతించు తల్లి అని జనమంతా దండాలు పెట్టారు. ధూపం వేసి వేపాకు మండలో ఇస్తుంటే గణాచారి శాంతిస్తున్నాడు. కళ్ళు బాణల కోసం కళ్ళు తెరిచింది. దున్నపోతు కోసం మనిషి వెళ్ళాడు. అరగంటలో 6 కళ్ళు బాణలు వచ్చాయి. మరి కాసేపట్లో దున్నపోతూ వచ్చింది. పోతికి అలంకారం చేసి నుంచి పెట్టారు. కళ్ళు బాణలు చూడగానే గణాచారికి సంబరమైంది. తప్పెట్లు, రుంజులు ఒక్కొమ్మడిగా మోగాయి. ముంతలో కళ్ళు ముంచి గటగటా తాగాడు గణాచారి. ముంతపై ముంత 6 ముంతలు ఆపకుండా గొంతులో పోశాడు. వచ్చిన జనమంతా తలా ఒక ముంత తాగారు. మాతంగి పొంగిపోయింది. గణాచారి మళ్ళీ వేపమండలు ఊపుతూ, సంబరమైందిరా, శాంతించనురా, చల్లంగా చూస్తానురా అంటూ, వెయ్యండిరా వీరంగం, వాయించండిరా వాయుళ్ళు అని పెద్దగా అరిచాడు. వాద్యాలన్నీ ఒక్కసారిగా మోగాయి. గణాచారి, మోతంగి అంతా చిందులు తొక్కుతున్నారు. వాళ్ళతో పాటు జనమంతా అడుగేస్తున్నారు. ఎక్కడ లేచి సంబరము అడుగేస్తున్నారు. కొందరు బదుల్ని చుట్టూ తిరుగుతున్నారు, కొందరు మాతంగి చుట్టూ తిరుగుతున్నారు, కొందరు వాళ్ళ చుట్టూ వాళ్ళే తిరుగుతున్నారు. వాద్యాలు చిందులు తప్ప జనం అంతకీ వేరే లోకం లేదు. ఆ సమయాన 10 ఏళ్ల పోలయ్య మెల్లిగా రావి చెట్టు దగ్గరకు వచ్చి మేకల్ని కట్టేసి తాను విప్పేశాడు. దాంతో మేకలన్నీ ఒక్క గెంతి మేమే అంటూ పొలాల మీదకి పరుగులు తీశాయి. పోలయ్య నేస్తం మేకపిల్ల మేగున చెంగున పోలయ్య నుంచి గెంతి పారిపోయింది. కళ్ళు తాగి వాద్యాల హోరులో చిందు తొక్కుతున్న జనం ఇది చూశారా లేదో తెలియదు, కానీ పోలయ్య మాత్రం ఆనందంతో చప్పెట్లు తరుచుకుంటూ మా ఇంటి వైపు పరిగెత్తాడు.